కావేరి కానిస్టేబుల్ శంకరాన్ని కోర్టుకు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పేసి అయితే శంకర్ని బోన్లోకి పిలిచి మరీ అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకరం బోన్లోనికి వచ్చి మరి ఈ బాలరాజే ఆ సత్యంని చంపింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం అది అబద్ధం, మీరు మాట్లాడుతుంది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలిచి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా కావేరి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శంకరం మాత్రం అవును నేను చెప్తుందే నిజం, ఈ పీటీ టీచర్ నా దగ్గరికి ఇంతకు ముందే వచ్చి మీరు ఇలా చెప్పాలి అని నాతో అబద్ధం చెప్దామని ప్రయత్నించింది. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా మాట మార్చొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నాను. ఆ సత్యంని చంపింది ఎవరో కాదు, ఈ బాలరాజే ఆ సత్యంని చంపడం నేను నా కళ్ళారా చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు, కావేరి, చిన్ని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శంకరం వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం ఏంటి ఇతను కూడా ఇలా మాట్లాడుతున్నారు, ఇతను ఎలా ఉండేవారు ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శంకరం వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా, కాబట్టి ఈ బాలరాజుకి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తుంది కోర్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు, కావేరి, చిన్ని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.